డాబా బాబు కొంచెం ఎటు జరగాల నువ్వు ఓకే ఏంటంటే పోలీసులు వచ్చి ఉండాలి ఇక్కడ మొత్తం వేరే లేదు ఇంకో చోట గ్రామం కూడా అవుతారు ఇల్లు మీరు కార్యక్రమం చేస్తారు కింద కుండుంది నాకు జాబ్ లేదు, నా ఇంటికాడ పిల్లల్ని ఎట్లా బతకాలా? డిగ్రీ చేసుకున్నాను, నా పిల్లలు కంప్యూటర్ ఇంజనీర్, ఐపీఎస్ ఆఫీసర్ చదివినా. ఈ టేల మీద నా పిల్లలకు నా పిల్లలకి ఏం చేయాలా? నేను కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్త, తెలంగాణ పోరాటం చేసిన గొలుసులు వేసుకొని ఇవాళ నా బతుకు ఇట్లా చెప్పు. సరే, ఈ బిల్డింగ్ పలాగొట్టండి, మీకు తమ్ముంటే ఆ బిల్డింగ్ పలాగొట్టండి. ఏం చెప్తారు వేసుకోండి. నా శ్రమ అవుతుండే బతుకు నాది. నేను ఇక్కడ బండి పెట్టుకున్నా, ఇక్కడ మాకు చెప్పాలి ఏం చేయాలి. ఒట్టిగా కూలేసిండ్రు, నిన్న పెట్టినది షాప్ ఒకసారి ముందు చెప్తే మేము ఏదైనా చెప్తా ఉండే. గవర్నమెంట్ ఏదైనా ఒకటి ఉండాలి. మనకు కూడా మన రోడ్ మీద బతికేటోళ్ళు మనం ఎక్కడ పోవాలి చెప్పండి సార్? మనం మీ రోడ్ మీద బతికేటోళ్ళు ఎట్లా బతకాలి? అక్కడ నిన్ననే మొత్తం షాప్ తీసిన ఇవాళ మొత్తం కుళ్ళు వేస్తున్నారు. ఒక్కరోజు ముందు చెప్తే మేము ఏదైనా చెప్తా ఉండే సార్. మీరే ఒక ప్రజలే మనకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఈరోజు జగిత్యాల మున్సిపాలిటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ అనేది జరుగుతుంది. యావర్ రోడ్లో మన కోర్ట్ కాంప్లెక్స్ ముందు మరియు
డిఎఫ్ఓ ఆఫీస్ ముందు ఆర్ఎండ్బి ఆఫీస్ ముందు కూడా మనం ఈరోజు ఎంక్రోచ్మెంట్స్ డ్రైవ్ అనేది తీసుకున్నాము. ఫుట్పాత్ నుంచి కిందికి వచ్చి వాళ్ళందరినీ వెనకాలకి తీసుకెళ్ళి మరియు పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయాలనేది ఆదేశాల మేరకు మేము ఈరోజు ఎంక్రోచ్మెంట్స్ డ్రైవ్ అనేది పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఈ ఫ్రూట్ స్టాల్స్ ఇవన్నీ కూడా వెనకాలకి కొబ్బరి బొండా షాపులు ఇవన్నీ ఉన్న ఫుట్పాత్ కిందికి రాకుండా ఎవరైతే వాహనాల మీద రోడ్ల మీద వెళ్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి అన్నింటినీ కూడా మేము వెనకాల జరిగి కొంచెం ట్రాఫిక్ కంజెషన్ అనేది తగ్గియాలనే ఆలోచనతో ఇది చేయడం జరుగుతుంది. కొత్త బస్ స్టాండ్ ఎదురు ఉన్నా కూడా వాటి మీద మొత్తం పట్టీలు పొయ్యిలు అన్ని ప్రయత్నం అన్నీ చేస్తాం. ఒక్కొక్క కేసెస్ వైజ్గా అన్నీ ఈరోజు స్టెప్స్ పెట్టుకున్నాం. అలాంటి వచ్చే నెక్స్ట్ డ్రైవ్ ఆఫ్ ఇంకోస్ వచ్చి అట్లా దాన్ని చేసుకుంటూ వెళ్తాం. మున్సిపల్ కాంప్లెక్స్ సంబంధించిన షట్టర్లు అద్దెకు పెండింగ్ ఉన్నాయి రేట్లు, వాటిని రీటెండర్ చేస్తా అని చెప్పి గతంలో ఉన్న కమిషనర్ రీటెండర్ కానీ మేము గత కౌన్సిల్లో దానికి ఒక కమిటీ వేయడం జరిగింది. షాప్ రెంట్ల గురించి ఏదైతే 194 షాపులు మున్సిపల్ షాపులు ఉన్నాయో వాటికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ని బట్టి ఏదైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నిటిని బట్టి కూడా దాని తదుపరి చర్యలు దాన్ని రీటెండర్ వేయడమా లేకపోతే ఉన్నదానికి అలికేషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు పరిశీలించి కమిటీ అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ షెడ్లు తీసేస్తారా, తోపుడు బండ్లు పెట్టుకోవచ్చా? అసలు వీళ్ళకు రూల్ ఏంటి అసలు? అంటే వీళ్ళు ఇక్కడ జీవనాధారం కోల్పోకుండా ఉండడానికి వాళ్ళు అమ్ముకోవచ్చు. డెఫినెట్లీ వాళ్ళు అమ్ముకోవడానికి అనేది ఇప్పుడు వాళ్ళ జీవనాధారం కాబట్టి ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్స్ పెట్టుకొని వాళ్ళు ఇక్కడ చూసిన సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నారు. ఈ పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనేది కంప్లీట్ ఫుట్పాత్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. అట్లాంటివి పెట్టుకోనికుండా అవన్నీ కూడా ఇప్పుడు తీసేయడం జరిగింది. థ్యాంక్ యూ.